గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు కెమిస్ట్రీ ఫిఫ్త్ పేపర్ సిలబస్ రాసుకోలేదన్నారు చాలామంది. రాసుకున్నాం చూడండి. ఫిఫ్త్ పేపర్ సిలబస్ యాక్చువల్గా సిలబస్ కంటిన్యూ చేయాలి, బట్ సిలబస్ రాసుకోలేదన్నారు. రాయండి. దేర్ ఆర్ 4 యూనిట్స్. నెంబర్ 1 ఫస్ట్ యూనిట్లో నెంబర్ 1 కోఆర్డినేషన్ కంపౌండ్స్. 2 కోఆర్డినేషన్ కంపౌండ్స్ 1 సెకండ్ సెమ్లో సెకండ్ ఇయర్లో చెప్పుకున్నాం. సో నౌ కోఆర్డినేషన్ కంపౌండ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ అప్లికేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ బోరేన్స్ అండ్ కార్బోరేన్స్. మనం ఓన్లీ ఇప్పుడు ఏంటి కోఆర్డినేషన్ కంపౌండ్స్ 2 దగ్గరే ఉన్నాం. ఇది యూనిట్ నెంబర్ 1 ఇనార్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ నెంబర్ 1 ఇనార్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 చూద్దాం. యూనిట్ నెంబర్ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టాపిక్ అమైన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. 1 by 1 రాసుకుంటాం. ఫస్ట్ టైం చెప్తాము అమైన్స్ అని చెప్తాం. అమైన్స్ గురించి ఫస్ట్ చెప్తాం. తర్వాత ఏం చెప్తాం చూడండి. నెక్స్ట్ సైనైడ్స్ చెప్తాం అండ్ ఐసోసైనైడ్స్. నెక్స్ట్ టాపిక్ heterocyclic compounds. This is the syllabus of organic and inorganic chemistry. Next one, unit number 3 physical chemistry. ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న లెసన్ కెమికల్ కైనెటిక్స్. ఫిజికల్ కెమిస్ట్రీలో ఓన్లీ సింగిల్ లెసన్, దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్. ఓల్ ద యూనిట్ కెమికల్ కైనెటిక్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ యూనిట్ నెంబర్ 4 general chemistry. దీంట్లో ఉన్న ఫస్ట్ లెసన్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. సెకండ్ లెసన్ rotational spectroscopy. ఏమంటున్నాము మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ అంటే. నెక్స్ట్ లెసన్ infrared
స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, దీన్నే ఐఆర్ అంటారు, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ, దీన్ని ఏమనొచ్చు ఈఆర్ అని కూడా అంటాము. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇన్ జనరల్ కెమిస్ట్రీ, ఫోటోకెమిస్ట్రీ. This is the syllabus of 5th paper. ఈ కంప్లీట్ యూనిట్ నెంబర్ 4 జనరల్ కెమిస్ట్రీలో కంప్లీట్గా స్పెక్ట్రోస్కోపీనే ఉంది. ఇది సిలబస్ ఆఫ్ 5th పేపర్. నెక్స్ట్ 6th పేపర్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు 5th పేపర్ సిలబస్, రేపటి నుంచి 5th పేపర్ సిలబస్ కంటిన్యూ చేస్తాను. 2 పేపర్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ టైంలో కంప్లీట్ చేద్దాం. టైం లేదు ఈరోజు, ఏమనుకోవద్దు. నెక్స్ట్ 6th పేపర్ కంటిన్యూ చేద్దాం. 6th పేపర్ ఏంటి? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ డెఫినేషన్ చెప్తున్నాము. నెక్స్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ చెప్పినాము. నెక్స్ట్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో ఉన్న లిమిటేషన్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ solvent extraction methods చెప్పుకున్నాం. There are 3 types of solvent extractions. Number 1 batch extraction, number 2 continuous extraction, number 3 Craig's counter extraction. Now the continuation chapter is chromatography. లెసన్ ఏం చెప్పాను క్రోమాటోగ్రఫీ, జస్ట్ బ్రీఫ్గా క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటి, చాలా ఈజీ. క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ బ్రీఫ్గా వినండి. నోట్స్ ఏం రాసేది, ఇట్లాంటి డెఫినేషన్ పేపర్ నుంచి పర్ఫెక్ట్గా క్రోమాటోగ్రఫీ వాట్ టు వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేసిక్స్ లేని మీరు క్రోమాటోగ్రఫీ ఏ టైప్ ఆఫ్ థాట్ ఉండదు మీరు. సో వాట్ ఈజ్ క్రోమాటోగ్రఫీ? క్రోమాటోగ్రఫీ అంటే ఎట్లా చెప్తాను చూడండి. వాట్ ఈజ్ క్రోమాటోగ్రఫీ? క్రోమాటోగ్రఫీ అంటే చూడండి, సేమ్ ఇంతకుముందు లాగానే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో చెప్పుకున్నట్టు క్రోమాటోగ్రఫీ మీన్స్ ఇది ఏం చేస్తుంది చూడండి, టు సపరేట్ అవుట్ డిఫరెంట్ కంపౌండ్స్ ఫ్రమ్ ది మిక్చర్. సింపుల్, టు సపరేట్ అవుట్ డిఫరెంట్ కంపౌండ్స్ ఫ్రమ్ ది మిక్చర్. సింపుల్. ద సొల్యూషన్, ఎనీ సొల్యూషన్, a solution containing 3 different types of లేకుంటే ABC. చెక్ చేద్దాం. A, B and C. These are the A, B, C. These are the different compounds. A compound, compound A, compound B, compound C. ఇవన్నీ కూడా ఒక సొల్యూషన్లో మిక్స్ అయ్యింది. మన టార్గెట్ ఏంటి? ఏది సపరేట్ చేయాలి, దెన్ బి, నెక్స్ట్ సి అని ఇండివిజువల్ సపరేట్ చేయాలి. ఇది టార్గెట్. ఎలా సపరేట్ చేస్తున్నాం అంటే బై క్రోమాటోగ్రఫీ. దిస్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ, యూజ్ ఆఫ్ ది క్రోమాటోగ్రఫీ. సో ఈ క్రోమాటోగ్రఫీ మెథడ్స్ని యూజ్ చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి.
డిఫరెంట్ ప్రోడక్ట్స్ సపరేట్ అవ్వచ్చు. మనకు అవైలబుల్గా ఉన్న క్రోమాటోగ్రఫీస్ నెంబర్ ఆఫ్ పేపర్ క్రోమాటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ, హెచ్పిఎల్సి, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, నథింగ్ బట్ టిఎల్సి, కాలం క్రోమాటోగ్రఫీ, ఇన్ని ఉన్నాయి. అన్నింటిలో కామన్ పాయింట్ ఏంటి చూడండి, టు సపరేట్ అవుట్ ది డిఫరెంట్ కంపౌండ్స్ ఫ్రమ్ ది సొల్యూషన్ మిక్చర్ నుంచి కంపౌండ్స్ని సపరేట్ చేయాలి. కంపౌండ్స్ని సపరేట్ చేయాలి అంటే మన టార్గెట్ ఏంటి చూడండి, క్రోమాటోగ్రఫీని యూజ్ చేస్తున్నాం. క్రోమాటోగ్రఫీని యూజ్ చేస్తున్నాం కదా, డిఫరెంట్ క్రోమాటోగ్రఫీ ఎందుకు అవైలబుల్గా ఉంది. ఎవ్రీ కంపౌండ్ సేమ్ క్రోమాటోగ్రఫీ నుంచి డివైడ్ చేయము, దాని నేచర్ని బట్టి క్రోమాటోగ్రఫీస్ డిఫరెంట్ క్రోమాటోగ్రఫీస్ నుంచి ప్రిపేర్ చేస్తాం. సాలిడ్ క్రోమాటోగ్రఫీ, ఒకటి సాలిడ్ కంపౌండ్ ఉన్నప్పుడు ఒక క్రోమాటోగ్రఫీ యూజ్ చేస్తాం, లిక్విడ్ ఉన్నప్పుడు ఒక క్రోమాటోగ్రఫీ యూజ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ యూజ్ చేస్తాం. సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రీఫ్గా అర్థమైంది. ఈ ఏబిసి ఎలాగని 3 ఫ్లవర్స్ తీసుకో, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, రోజ్ ఇలాంటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, నాట్ ఓన్లీ ఫ్లవర్స్, లీవ్స్ ఏది తీసుకున్నా ఓకే. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లేకుంటే ఫ్లవర్స్ బెటర్. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఏ అనే ఫ్లవర్ ఉంది, బి అనే ఫ్లవర్ ఉంది, సి అనే ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నాం బాగా. 3 డిఫరెంట్ క్రోమాటోగ్రఫీ ఎట్లా యూజ్ చేస్తున్నాం, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని తీసుకొని బాగా గ్రైండ్ చేస్తున్నాం. గ్రైండ్ చేసినప్పుడు కంప్లీట్గా ఏమవుతుంది, అక్కడి నుంచి కంప్లీట్గా ఏమవుతుంది, ఒక చూర్ణం లాగా పేస్ట్ లాగా ఫామ్. ఆ పేస్ట్ని కొంచెం బాగా రబ్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటి, లిక్విడ్ వస్తుంది. కంప్లీట్ ఆ లిక్విడ్లో ఏముంటుంది, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కంపౌండ్స్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయనేది మన టార్గెట్, మనకు ఐడెంటిఫై చేయాలి. దాంట్లో ఉండే పర్సంటేజ్, ఏ అనే ఫ్లవర్ ఉంది, బి అనే ఫ్లవర్ ఉంది, సి అనే ఫ్లవర్ ఉంది. ఏ పర్సెంటేజ్ ఎంత ఉంది, బి పర్సెంటేజ్ ఎంత ఉంది, సి పర్సెంటేజ్ ఉంది, దేని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. సో ఏబిసి అనే 3 ఫ్లవర్స్ తీసుకొని బాగా గ్రైండ్ చేసి దాన్ని కొంచెం లిక్విడ్గా ప్రిపేర్ చేసాం. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బీకర్లో తీసుకున్నాం. దీంట్లో ఏమున్నాయి చూడండి, ఏబిసి 3 కలిపి ఒక సొల్యూషన్. మన టార్గెట్ ఏ కెపాసిటీ, బి కెపాసిటీ, దెన్ సి కెపాసిటీ చెక్ చేస్తాం. సో అలా చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, క్యాపిలరీ ట్యూబ్ అని, క్యాపిలరీ ట్యూబ్ ఇట్లా సన్నని ట్యూబ్ ఉంది. ఈ క్యాపిలరీ ట్యూబ్ దీంట్లో పెట్టినాం అనుకోండి, దీంట్లో పెట్టినప్పుడు కంపౌండ్ ఏ, కంపౌండ్ బి, కంపౌండ్ సి, అది 3 ఫ్లవర్స్ లిక్విడ్స్ వచ్చేసి దీంట్లోకి వచ్చేసి అర్థమవుతుంది. ఏ, బి, సి, ఈ 3 ఫ్లవర్స్ లిక్విడ్స్ దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఇక్కడ దాకా తీసుకున్నాం. జస్ట్ ఇట్లా పెట్టినప్పుడు క్యాపిలరీ ట్యూబ్ ఇలా పెట్టినప్పుడు అక్కడ పైకి వచ్చేస్తుంది. దీంట్లో ఏబిసి 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇంకొక బీకర్లో తీసుకుంటాం, ఇంకొక బీకర్లో తీసుకుని దీన్ని ఏబిసి కంపౌండ్స్ని క్యాపిలరీ ట్యూబ్లో తీసుకున్నాం. ఇంకొక బీకర్లో ఏం తీసుకున్నాం చూడండి, ఇంకొక ఏదో ఒక సొల్యూషన్, రిలేటెడ్ సొల్యూషన్ తీసుకుని దానిలో ఏం చేస్తున్నామంటే ఒక పేపర్, క్రోమాటోగ్రఫీలో యూజ్ చేసే ఒక పేపర్ ఇలా ఈ షేప్లో కట్ చేస్తుంది. అన్ని పేపర్స్ కాదు, క్రోమాటోగ్రఫీ పేపర్స్ అని ఈ షేప్లో కట్ చేస్తుంది. కట్ చేసి మనం పెన్సిల్తోనే ఒక మార్క్ ఇలా ఇచ్చుకొని ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ పెన్సిల్తో తీసుకొని ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఉన్న సొల్యూషన్ని ఫస్ట్ ఈ డాట్ దగ్గర ఇట్లా, ఇది పేపర్ క్రోమాటోగ్రఫీ, ఈ పేపర్ అనుకున్నప్పుడు ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఉన్న కంపౌండ్ ఇలా పెడతాం.
పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న సొల్యూషన్ అంతా ఇది అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా అలా 3 or 4 టైప్స్ పెట్టి 4 పాయింట్స్ పెట్టి ఈ పేపర్ దేంట్లో తీసుకున్నామంటే ఇక్కడ ఇలా అనుకున్నాం. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ సొల్యూషన్ కాస్త ఇలా ఉంది, మనం ఇక్కడ తీసుకున్నాం ఏబిసి. సొల్యూషన్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడ పైకి మూవ్ అవుతుంది, పేపర్ తీసేసుకుంటున్నాం, తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సొల్యూషన్ పైకి మూవ్ అవుతుంది. సొల్యూషన్ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఏబిసి కంపౌండ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. మనం ఈ పేపర్ని బయటికి తీసుకున్నాం, బయటికి తీసి డ్రై చేస్తుంది, బయటికి తీసి డ్రై చేస్తుంది. డ్రై చేసిన తర్వాత ఆ పేపర్ పైన మనం డిఫరెంట్ కలర్స్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే సొల్యూషన్తో పాటు ఏ అనే కంపౌండ్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, బి అనే కంపౌండ్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, సి అనే కంపౌండ్ ఇక్కడ దాకా వచ్చి డిఫరెంట్ కంపౌండ్ దాని పర్సంటేజ్ ఎంత, దాని ఎంత దూరం మూవ్ అవుతుంది, దాని కెపాసిటీ బట్టి ఎంత పర్సంటేజ్ ఉంది, దేనికి ఎక్కువ రియాక్టివిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు సి పైకి వెళ్తుంది, రియాక్టివిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు ఏ ఇక్కడ ఇలా చేస్తుంది. ఇలా ఏని బిని సిని చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏబిసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని గ్రైండ్ చేసి దాన్ని లిక్విడే కన్వర్ట్ చేసినాం. ఆ లిక్విడ్ని ఏం చేసినాము, క్యాపిలరీ ట్యూబ్కి తీసుకున్నాం. ఆ క్యాపిలరీ ట్యూబ్ని ఎక్కడ పెట్టాము చూడండి, ఆ లిక్విడ్ని క్యాపిలరీ ట్యూబ్ తీసుకొని ఆ క్యాపిలరీ ట్యూబ్లో ఉన్న సొల్యూషన్ ఒక పేపర్ పై క్రోమాటోగ్రఫీ పేపర్ పైన 3 డాట్స్ తీసుకొని దాంట్లో స్టిప్ చేసినాం. ఇక్కడ ఉన్న ఏబిసి టైప్ ఆఫ్ సొల్యూషన్ని ఏం తీసుకుంది, ఈ పేపర్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ పేపర్ని ఎక్కడ పెట్టాం, ఒక వన్ టైప్ ఆఫ్ అన్ని సొల్యూషన్స్లో పెట్టాము. ఈ పేపర్కి ఈ ఏబిసికి ఏ సూటబుల్ అవుతుందో ఆ సొల్యూషన్లో పెట్టాం, లైక్ ఎసిటోన్. ఇలా పెట్టినప్పుడు సొల్యూషన్ పైకి మూవ్ అవుతుంది, సొల్యూషన్తో పాటు ఏబిసి కంపౌండ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఏబిసి కంపౌండ్స్ కూడా ట్రావెల్ అవుతున్నాయి, బట్ అన్నీ కూడా సేమ్ మూవ్మెంట్ తోటి ట్రావెల్ అవ్వవు. ఏ సైడ్ బి ఒక సైడ్ సి ఒక ఇలా మూవ్ అవుతుంది. దీన్ని బట్టి రియాక్టివిటీ పవర్ ఎట్లా ఉంది, దాంట్లో ఉండే పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, కిందికి యాక్టివిటీ. దిస్ ఇస్ ద క్రోమాటోగ్రఫీ బ్రైట్ ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్ కాదు. క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసిన, అర్థమైందా? రేపటి నుండి క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ క్రోమాటోగ్రఫీస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. క్లియర్గా వినండి. క్రోమాటోగ్రఫీ క్లాసెస్ వినకుంటే మాత్రం అది అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ క్రోమాటోగ్రఫీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అందుకే క్రోమాటోగ్రఫీ అంతా తీసుకొని ఫస్ట్ టైమే చెప్పొచ్చు, బట్ దానికి మీకు ఒక చిన్నపాటి నాలెడ్జ్ లేనప్పుడు డైరెక్ట్ క్రోమాటోగ్రఫీ లెసన్ చెప్తే అర్థం కాదు. సో అందుకు ఇలా. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పేపర్ 6 కంటిన్యూ చేస్తున్నాం, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 రేపటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. కొంచెం బిజీ ఉండి చెప్పలేకపోతున్నా, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.